తమ్ముడు 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 ఏంటక్క? శోభనం అంట్రా. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? నీకు సూర్యకి. నిజం అక్క? ఏంట్రా ఇది ఆనందమా షాకా? షాకే అక్క. కానీ సూర్య రాదు కదరా. అదే కదా. ఏంట్రా అదే అని డల్ అయిపోయావు? అయితే సూర్య రావాలని అనుకుంటున్నావా? అక్క ఇప్పుడు ఎలా అక్క? సూర్య అయితే రాదు. నాన్న చూస్తే శోభనం అంటున్నాడు. ఈసారి సూర్యకి బదులు సావిత్రిని రమ్మని పిలిచే కార్యక్రమం కూడా కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? బామ్మా వింటున్నావా? వింటున్నానే. నువ్వు సిగ్గుపడుతున్నావేంటి? శోభనం అంటున్నారు కదే. శోభన నీ కాదే అక్కకి. ఆ? మరీ ఎక్కువ మెలికలు తిరిగిపోతే ఆడియన్స్ నీ క్యారెక్టర్ ని అపార్థం చేసుకుంటారే బామ్మ. మరి సూర్య వస్తుందంటావా? ఎందుకు రాదు? తను రాను అంటే నేను ఊరుకుంటానా? రప్పిస్తా. బామ్మా అయ్యో ఎక్కడికెళ్ళావే? ఎక్కడికెళ్ళిపోయావే? ఈ సెల్ కోసం వెళ్ళా. ఫోన్ ఎవరిది? ఇంకెవరిది? శోభన్ బాబుది. బాబుగారి ఫోన్ కొట్టేసావా? అసలు ఆగాగు. సీరియస్ అవకే. పర్పస్ ఏంటో తెలుసుకో. ఏమిటా పర్పసు? ఈ ఫోన్ కొట్టేసింది నా హ్యాబిట్ కోసం కాదు, సూర్యని శోభన్ బాబుని కలపటానికి. అర్థం కాలేదే. ఇప్పుడు చూడు, ఈ ఫోన్లో సూర్యకి మెసేజ్ పెడతాను. అలా పెడితే బావగారు మెసేజ్ పెట్టారనుకుంటుంది కదే. అందుకోసమే కదే ఫోన్ కొట్టేసింది. హాయ్ రౌడీ బేబీ, ఐ లవ్ యూ. వాళ్ళిద్దరి మధ్య ఉంది అదే కదే. మొత్తానికి నీకు సూర్య మీద నిజంగానే ఇష్టం ఉన్నట్టు భలే నటించావురా. నాన్నకేం కాకూడదనే కదా నువ్వు సూర్య మెడలో నల్లపూసలు కట్టింది. కానీ సూర్య నువ్వు నిజంగానే తన మెడలో నల్లపూసలు కట్టావని ఫీల్ అవుతుంది. అక్క రెస్పాండ్ అవుతుందంటావా? తన మనసులో శోభన్ బాబుపై ప్రేమ ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటుంది? వెయిట్ చేయి, శోభన్ బాబుకి మెసేజ్ రూపంలో వస్తుంది. బామ్మా మెసేజ్ కాదే, కాలే వచ్చిందే. ఇప్పుడు ఎలాగే? నేను మేనేజ్ చేస్తాను, చూస్తూ ఉండు. హాయ్ రౌడీ బేబీ. ఏమైంది మీకు? ఇంకా ఎందుకు నటిస్తున్నారు? ఆడిన నాటకం సరిపోలేదా? ఇంకా ఎవరిని నమ్మించడానికి, ఎవరిని మోసం చేయడానికి మెసేజ్లు పెడుతున్నారు? నేను దూరం అయ్యాను అని బాధపడ్డాను అన్నారు. ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. నల్లపూసల ఫంక్షన్తో మళ్లీ మనం దగ్గర అవబోతున్నందుకు ఆనందపడుతున్నాను అన్నారు. మీరు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మిన పిచ్చిదాన్ని నేను. అనవసరంగా మీకు దూరం అయ్యాను అని ఫీల్ అయ్యాను. కాని అంతా చూసి ఇదంతా నాటకమని మీరు ఎన్ని చెప్పినా ఇక నా మనసు మారదండి. ఇక లైఫ్ లో ఈ సూర్యకాంతం మీ ఇంటి గడపలోకి రాదు.
ఇదేమిటి బామ్మ, కలుపుతాను అన్నావు, రెస్పాన్స్ రివర్స్ లో వచ్చింది. స్ట్రైట్ గా వస్తుందేమో అనుకుంటే తను రివర్స్ లో వచ్చింది. ఇప్పుడు మనం రివర్స్ లో వెళదాం. మెసేజ్ టైప్ చేయి. ఏమని టైప్ చేయమంటావే? ఈ మెసేజ్ తో సూర్య ఎక్కడ ఉన్నా ఇక్కడికి వస్తుంది. టైప్ చేయి. అదేని, ఏమని టైప్ చేయమంటావు? చేసేసని. ఇప్పుడు చూడు. నిజంగా ఇప్పటికీ నీకు నా మీద ప్రేమ ఉంది అనే మాట నిజమైతే ఇంటికి రా, ఇక్కడ మాట్లాడుకుందాం. నువ్వు విన్నవన్నీ నిజం కాదన్న నిజం నీకే తెలుస్తుంది. ఈ ఒక్క మాట చాలా. కారు బస్తి ఎక్కడికి మేడం? మా ఇంటికి. ఏమిటే సావిత్రి అలా ఉన్నావు? ఇంకెలా ఉంటానే, ఏదో ఆ దేవుడి దయ వల్ల మీ ఆట నల్లపూసల వరకు వచ్చింది. బావగారికి అక్క మీదున్న ప్రేమేంటో అక్కకి తెలిసింది. అక్క మనసులో ఉన్న స్థానమేంటో, అక్క ఇప్పటికీ తనకి ఇస్తున్న విలువేంటో బావగారికి తెలిసింది. ఒకరి లుక్స్ ఒకరికి క్యారీ అయ్యాయి, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి అర్థమయ్యాయి. అంతా ఓకే అనుకుంటే లాస్ట్ లో అక్క బావగారుల మధ్య ఎంట్రీ అయ్యారు ఆ ముగ్గురు అక్కలు. అవునే, ఒక్కొక్క దానికి మెడలు వంచి పనసపండు కొట్టినట్టుగా పుట్టు పుట్టు కొడితే గాని బుద్ధి రాదు. చీ అంటే దులిపేసుకుంటారు, తూ అంటే కడిగేసుకుంటారు. వాళ్ళని కాలితో తల్లితే బుద్ధొచ్చేది. ఆ ముగ్గురు ఆడపడుచులు వచ్చి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకుంటే గాని సూర్య అక్క బావగారికి దగ్గర కాదు. అవునే, కానీ వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా? ఒప్పిస్తానే, వాళ్ళ నోటితోనే వాళ్ళు చేసిన తప్పు ఒప్పిస్తాను. ఎలా? అది జరగాలి అంటే అర్జెంటుగా నేను సూర్య అక్కలా మారిపోవాలి. ఓస్, అంతే కదా. నా టాలెంట్ తో ఓ చిటికలో నిన్ను సూర్యకాంతంలాగా మార్చేస్తాను. హ? అవునా? చూస్తావా? ఓం హ్రీం వోడ్కా జిన్ విస్కీ రమ్ టకీలా. ఏది చెయ్యిలా ఇవ్వు. ఏమిటి బామ్మా, ఈ వోడ్కా ఏమిటి, టకీలా ఏమిటి, ఏమిటిదంతా? వివరాలు అడక్కు, జరిగేది చూసి మాట్లాడాలి. అవునే, ఇప్పుడు నేను సూర్యకాంతం అంటే ఎవరైనా నమ్మేస్తారు. ఇప్పుడు చూడు, వాళ్ళని ఎలా ఆడుకుంటాను. నువ్వు వాళ్ళతో ఆడుకోవాలంటే గెటప్ తో పాటు డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చేయాలి. లేదంటే వాళ్ళు నిన్ను ఆడుకుంటారు. తప్పు చేసిన వాళ్ళ తుప్పు రేగొట్టడమే కాని తల వంచడం ఈ సూర్యకాంతం హిస్టరీలోనే లేదు. పర్ఫెక్టే, రెడీ అయిపో. ఆ? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని అవ్వని శోభనానికి మనం డెకరేషన్ చేయాలంట. మరే సూర్య మెళ్ళో నల్లపూసలు కట్టేశాడు, ఇక ఇద్దరు ఒకటైపోయినట్టే అని అనుకుంటున్నాడు నాన్న. మనం ఉండగా వాళ్ళొకటవరనే విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో పాపం ఆ పిచ్చుమారోజు.
సూర్య నువ్వొచ్చావేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? ఆ, అది కాదు. ఓహో, మీ తమ్ముడు నాకు దగ్గరవ్వకుండా మంట పెట్టేశాం, ఇక నేను రాను అనుకున్నారు కదూ? ఆ, ఆ, ఆ. మేం అగ్గి పెట్టడమేంటి? మా తమ్ముడు ఫీలింగే మేం బయటకి చెప్పాం. అది మీ తమ్ముడి ఫీలింగా? మీ తమ్ముడి ఫీలింగ్స్ నాకు తెలుసు. అయినా మీతో ఇక నేను పడలేను. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా 24 గంటలు అక్కల కొంగు పట్టుకుని అక్కల వెనకే తిరిగే ఆయనతో నేను పడలేను. మేం చెప్పేది అదే. వాడితో నీకు సింక్ అవ్వదు సూర్య. ఇకనైనా నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. మరి మావయ్య గారు? ఆయనకి ఎలాగోలాగా మేమే నచ్చ చెప్తాంలే. నా డెసిషన్ ని మీరెలా క్యారీ చేస్తారు? నేను వెళ్లిపోతే మీరే ఏదో చేసి 2 పంపించేశారు అని మావయ్య గారు మిమ్మల్ని తప్పుపట్టరు? పడతారు, కానీ నీకోసం పడతాంలే. మీరంత త్యాగం చేయొద్దు. ఈ విషయం నేనే మావయ్య గారికి చెప్పి వెళ్లిపోతాను. ఏంటి? నాన్నతో చెప్తావా? మరి నాకు జరిగిన అన్యాయాన్ని ఆయనతోనే కదా చెప్పాలి. మేమిద్దరం ఒకటి కాకూడదు అనేది మీ తమ్ముడి ఫీలింగో మీ ఫీలింగో ఆయనే తేలుస్తారు. ఏ ఆ, ఏ అంటే నువ్వు చెప్పొద్దు. చెప్పకపోతే ఎలా వదినా? చెప్పొద్దు అంటుంటే అర్థం కావట్లేదా నీకు? లేదు, నేను వెళ్తాను. వద్దు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను పోతాను. మేం పోనివ్వం. ఉండు. సూర్య, ఏంటక్క ఏమైంది? చూడ్రా, సూర్య నాన్న దగ్గరికి వెళ్తాను అంటుంది. నేను పోతాం. ఏహే పో. బ్రతిమలాడుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అక్క, అవునే, ఇదెళ్ళి చెప్తే అయిపోతుందా? నాన్న ప్రాణం పోతుందక్క. ఎక్కడికి పోదు. ఇది వెళ్ళిపోతే దీని ప్లేస్ లో సావిత్రిని పెట్టి శోభనం జరిపిస్తా. సావిత్రి తోట? అవును. ఉసై, నిజంగా నువ్వు పౌరుషం ఉన్నదానివి అయితే మా నాన్న దగ్గరికి వెళ్లి నిజం చెప్తానని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం కాదు. ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపో. అక్క, అవునరా, నువ్వు ఈ విషయంలో మా మాట వినాల్సిందే. సావిత్రితో శోభనం ఏంటక్క? నిజంగా శోభనం జరగదురా. నాన్నకి ఆ శోభనం జరుగుతున్నట్టు నటిస్తున్నాం అంతే. అది కరెక్ట్ కాదక్క. ఏది? సూర్య ప్లేస్ లో సావిత్రిని పెట్టడమా? కాదు, సూర్య అంటే నాకు ఇష్టం లేదని తనకి చెప్పడం. సూర్యలో యాక్ట్ చేయమంటే చేస్తుంది గాని శోభనం అంటే సావిత్రి ఎందుకు చేస్తుంది? జస్ట్ మా తమ్ముడు గదిలోకి వెళ్తే చాలు, నీకెంత కావాలంటే అంత ఇస్తామని ఆఫర్ పెడతాం. అప్పుడు అదే ఒప్పుకుంటుంది. ఈ ముసల్దానికి ఇప్పుడేం గుర్తొచ్చింది? నాకు ఫోన్ చేస్తుంది. హలో హలో, నేను. హా, మైసూర్ మహారాణి గారు, చెప్పండి. ఏమిటి? శోభనం గదిలోకి సూర్యకాంతం బదులు మా సావిత్రిని పంపించాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి.
ఇప్పుడే కదక్క అనుకున్నది. అప్పుడే ఈ విషయం ఈ ముసల్దానికి ఎలా తెలిసిపోయింది? ఆ, అది కాదు బామ్మగారు. బామ్మగారా, ఇందాక మైసూరు మహారాణిలాగా వెటకారంగా మాట్లాడావు. వెటకారం కాదు బామ్మగారు, సరదాకి. మీ సరసాలు సరదాలు మీ దగ్గరే పెట్టుకోండి. మీకిష్టం వచ్చిన పనులు మేం చెయ్యం. అసలే పెళ్లి కాని అమ్మాయి ఒక మగాడి గదిలోకి, అది శోభనం గదిలోకి పంపించాలనుకుంటున్నారా? సిగ్గులేదు మీ మొహాలకి? మా సావిత్రి గాని నేను కాని ఈ విషయంలో చచ్చినా కోఆపరేట్ చెయ్యం. అంటే శోభనం గదిలోకి మీరు పంపక్కర్లేదు బామ్మగారు. పిచ్చి పిచ్చి వాగుడు వాగారంటే పళ్ళు రాలగొడతాను. చెప్పింది మీకు అర్థం కావటం లేదా? ఆ, అది కాదు బామ్మగారు. శోభనం జరగడం అంటే నిజంగా శోభనం జరగడం కాదు, జస్ట్ తూతూ మంత్రంగానే. తూతూ మంత్రం లేదు, తుమ్ము మంత్రం లేదు. మీరు ఇలాంటి వ్యధవేషాలు వేశారంటే సూర్య కాదు, నేనే వెళ్ళి మీ నాన్నతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఖబర్దార్. ఏంటక్క ఈ బామ్మ ఇక్కడే ఉండి ఇక్కడ జరిగినవన్నీ చూసినట్టుగా మాట్లాడుతుంది? అవును, సూర్య నాన్న దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తుందని దీనికెలా తెలుసు? సావిత్రినేమో ఒప్పుకోవటం లేదు, సూర్య వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలా? చైతు, నువ్వే ఏదో ఒకటి చెయ్యరా. వెళ్ళి సూర్యకి సారీ చెప్పండి. అవును, మీరు చేసింది తప్పక్క. అంటే మీ అక్కల్ని దాని ముందు తల వంచమంటావా? పరిస్థితులు బాగోలేనప్పుడు ఎవరికైనా తల వంచాల్సిందే. అక్కలుగా మీకు గౌరవం ఇచ్చాను. నాన్న దగ్గర మీ మర్యాద కాపాడుకోవాలంటే మీరెళ్ళి సూర్యకి సారీ చెప్పాల్సిందే. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు తప్పంతా నీదే అక్క. నాదా? అవును, తమ్ముణ్ణి సూర్యని విడగొట్టాలని చెప్పి ఫంక్షన్ లో చేసినంత నటనని డైలాగులు కొట్టావు. అది సూర్య మనసు విరగొట్టడానికే. ఇప్పుడు సూర్య వస్తే పోతే పో అని డైలాగులు కొట్టావు. అది సూర్య ఇక్కడ ఉండకుండా ఉండడానికి. ఇప్పుడు తను వెళ్లిపోయింది, నువ్వు కొట్టిన డైలాగులు మాత్రం మిగిలిపోయాయి. తమ్ముడు డైలాగ్ విన్నావు కదా, అలాగే కానివ్వక్క. చిచి, ఎప్పుడు మీరు ఇంతేనే. నా వెనకే ఉన్నట్టుంటారు, టైం వస్తే నన్నే ముందుకు నెట్టేస్తారు. ఇప్పుడు గింజుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదు. సూర్యకి నచ్చ చెప్పాలి. బామ్మ, అక్కొచ్చేసింది. మన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అప్పుడే ఏమైంది? ఇప్పుడు చూడు తమాషా. ఇందాక నువ్వు వెళ్లి సూర్యలాగా నటించావు కదా, ఇప్పుడు ఆ ముగ్గురు ఆడబడుచులు నిజమైన సూర్యకు క్షమాపణలు చెప్తారు. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీ అక్క బావలు ఒకటైపోతారు. ఏంటయ్యా, సూర్య ఇంకా రాలేదు? మావయ్య గారు ఏమన్నా అంటే అన్నామంటారు గాని డ్యూటీకి వెళ్ళిన అమ్మాయి అప్పుడే ఎలా వస్తుందండి? అయినా శోభనం ఎప్పుడో రాత్రికి కదా. అదిగో సూర్య మేడం వచ్చేశారు. పరిస్థితులు మనుషుల్ని దూరం చేయగలవేమో కానీ మనసుల్ని దూరం చేయలేవు. మనసులో ఉన్న ప్రేమ ఎంత దూరంలో ఉన్న మనిషినైనా, ఎంత బరువుగా ఉన్న మనిషినైనా సరే ఇట్టు లాక్కొచ్చేస్తుంది. మా సూర్య, రా రా రా. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నాం అమ్మా. నా కోసమా? అవును మేడం, ఇవాళ చైతు బాబుకి మీకు శోభనం కదా. నాకు శోభనం ఏంటి మావయ్య?
ఏమీ తెలియనట్టు అలా అంటావేంటి సూర్య? అంటే విడాకులైపోయి దూరమయ్యారు కదా, వాళ్ళకి శోభనమేంటా అని అనుకుంటోంది. గడిచిపోయిన గతం గురించి ఇంకా ఆలోచించడం దేనికమ్మా? నల్లపూసల ఫంక్షన్ లో మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి మావయ్య. నువ్వెందుకు మాట్లాడడం, నేను మాట్లాడతాను కదా. తనేదో చెప్పాలనుకుంటే అది మీరెలా చెప్తారు? తనేం మాట్లాడుతుందో మాకు తెలుసు కాబట్టి. నువ్వు రా సూర్య. ఏంటి? చూడు, మేం చేసింది తప్పే. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించు.